మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది. నేపాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది. నిరసనకారులు అధికార పక్షం విపక్షం అని చూడకుండా ప్రధానితో సహా మంత్రులు మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు జరిపారు. వారి అధికారిక ప్రైవేటు ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని జల్నాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పండించగా ఆ మంటల్లో ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకార్ సజీవ దహనమయ్యారు. కొందరు మంత్రులు వీఐపీలను హెలికాప్టర్లో ఆర్మీ తమ బ్యారెక్లకు తరలించగా ఆ అవకాశం లేని మంత్రులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. తీవ్ర పరిణామాల మధ్య ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని దేశ అధ్యక్షుల రాజీనామాతో ఆర్మీ రంగంలోకి దిగింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయం నుంచి కాఠ్మాండూతో సహా సమస్యాత్మకంగా మారిన జిల్లాల్లో ఆర్మీ మోహరించింది. యువత ఆందోళనను వేడుకుంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి అంటూ మైకుల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక నేపాల్లో యువత ఆందోళన హింసాత్మక ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. నేపాల్లో చోటు చేసుకున్న హింస హృదయ విదారకమని, ఎంతో యువకులు ప్రాణాలు కోల్పోయారు అని అన్నారు. ఇక ట్వీట్ చేశారు. నేపాల్ యువత శాంతికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.